వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి బీజేపీ పట్టణ కార్యాలయంలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ alias శరత్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహం, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే యోగ సాధన అనివార్యమని అన్నారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు. విద్యార్థుల ఏకాగ్రత పెరగడంతో పాటు మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కూడా యోగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని కొనియాడారు. ప్రతి ఇల్లు యోగశాలగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సనాతన ధర్మంలో ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక సూత్రాన్ని ఆధారంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన భారతదేశంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో మనం యోగాపై అవగాహన కలిగి ఉండాలని, అలాగనే యోగా అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా గడిపే ఒక శిక్షణ, అవగాహన కలిగిన ఇది. కాబట్టి ఈ యొక్క యోగా పైన ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచానికి ఒక్కసారి మళ్ళా గుర్తు చేశారు. యోగా అనేది మన మానవ శరీరంలో 36 అవయవాలు ఉంటాయి. 36 అవయవాలని కదలికలు చేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడిపితే దీర్ఘాయుష్ కలిగి ఉంటుందని ఒక ఇదితోటి ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మంలో, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో యోగా ఒకటి. కాబట్టి యోగా మీద మన అందరికీ కూడా అవగాహన కల్పించిన వ్యక్తి, ప్రపంచానికే మేల్కొల్పిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి రేపటి రోజున జూన్ 21వ తారీఖున ఈ యొక్క యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుగా కావలి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యోగా శిక్షణని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధినేత మహారథులు అందరూ కూడా రావడం జరిగింది. యోగాపై అవగాహన కల్పించారు. కాబట్టి ఈ యొక్క యోగ శిక్షణ పైన మన పెద్దలు గౌరవనీయులైన ఆర్డి విల్సన్ గారు అన్ని విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్, శుభోదయం. యోగా అనేది ప్రపంచానికి మనం పరిచయం చేసిన ఒక ఆరోగ్య వారం. ఎందుకనంటే అనేక ఫార్మా కంపెనీలు మనకి ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని తాత్కాలిక ఉపశమనం కోసం వారు మందులు ప్రవేశపెట్టడం, వాటిని మనం వాడడం అలవాటు. కానీ యోగాకి కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే వాళ్ళు పెట్టి వేలాది రూపాయల డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం పరిచయం చేసిన యోగా మన ఋషులు, అదేవిధంగా మన పెద్దలు వాళ్ళు పరిశోధించి ఏదైతే యోగాలో అనేక రకాల యోగ మార్గాలు, తర్వాత అవన్నీ కూడా ఒక దగ్గర క్రోడీకరించారో వాటిని అమలు చేసే కార్యక్రమం. ఉదాహరణకి మన పాలభాగం పైన, నెత్తుడి పైన మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ఓంకార శబ్దంతో మనం మొదలు పెడితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క 2 minutes చేసి చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో మనకు అర్థం. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు నాభి నుంచి ఓంకార నాదం బయటకు వస్తే ఆ నాదం ద్వారా మొత్తం మన దేహంలోని అన్ని అవయవాలు కూడా ఉత్తేజం అవుతాయి. అదేవిధంగా యోగా సంబంధించి మనం చేసే ప్రతి ప్రక్రియ, స్పాండిలైటిస్ సమస్య ఉన్న వాళ్ళకి, ఆర్థోపెడిక్ సమస్య ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా షుగరు, ప్యాంక్రియాస్ కుదేలైపోయి షుగర్ దానికి సంబంధించిన ఇన్సులిన్ ఉత్పత్తి కాని వాళ్ళకి కూడా యోగా శిక్షణ ద్వారా ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధులుగా ఉన్న వాళ్ళు కూడా సర్వేలు కావాలంటే వాళ్ళ జీవితకాలం పొడిగించడానికి యోగా ఉపయోగపడుతుంది. ఇది సైన్స్. అదేవిధంగా ఏ పరిణామం అయినా సరే ఆ పరిణామాన్ని అడ్డుకునేది ఒక యోగా మాత్రమే. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు మన దేహంలో రక్తం చెక్కబడితేనే మనం హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ మనకి వస్తాయి. ఈ రక్తం చెక్కబడకుండా ఏదైతే మనం ప్రాణాయామం చేస్తున్నామో, ఏదైతే మనం యోగా పద్ధతుల్లో
మన దేహాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాము. తద్వారా రక్తం చిక్కబడుతున్న రక్తం ప్రవాహ మార్గం అనేది సరళీకృతం కావడానికి యోగా ఉపయోగపడుతుంది. ఆ యోగాలో భాగంగానే మనం వాకింగ్ కట్టి నడక అనేది చేస్తాము. అదేవిధంగా సమాధి స్థితిలో పోయి మరి శవాసనం వేస్తాము. మరి మనం వేసే వృచ్చికాసనం కానీ, తర్వాత ఇక ధనురాసనం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఆసనాలు ఉన్నాయో ప్రతిదీ మన ఉదరం దగ్గర నుంచి మన మైండ్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది సైన్స్, ప్రపంచం మొత్తం నివరిపోయే సైన్స్ని మనం మాత్రమే కనుక్కున్నాం. ఇది అందుకే మన ఋషులు పొంగోలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మరి ఈ మార్గం చేశారు కాబట్టి మనం ఆయుష్ కాలం పెరిగింది మనకి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేనైతే ఏం కోరుకుంటానంటే భారతదేశంలో ఉండే పౌరులు మందులు వాడకుండా బతికే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఆ మందులు వాడకుండా మనం బీపీ కానీ షుగర్ కానీ మందులు వాడకుండా ఉండే పరిస్థితి రావాలంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగ సాధన చేయించాలి. ఎప్పుడైతే యోగ సాధన చేస్తారో ఆ యోగ సాధనలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన దేహం మీద మన కంట్రోల్ వస్తుంది, మనసు మీద కంట్రోల్ వస్తుంది. ముఖ్యంగా పిల్లలు చక్కగా చదువుకుంటారు. బాగా ఏకాగ్రత పెరిగినప్పుడు ఏముందంటే వాళ్ళలో ధారణా శక్తి పెరుగుతుంది. తద్వారా ధారణా శక్తి పెరిగినప్పుడు వాళ్ళు ఏకసంతాగ్రహులు అవుతారు. కాబట్టి ఉదయాన్నే లేచి పిల్లలకి ఒక 10 నిమిషాలు యోగా చేయించండి మీరు స్కూల్కి పంపించము. కాబట్టి అటువంటి శిక్షణా తరగతి అనేది మనం బాల్యం నుంచి మనం ఇస్తే ఒక ఆదర్శవంతమైన పౌరుల సమాజానికి అందించిన వాళ్ళు అవుతాం. ఈ సొసైటీకి అంటే భారత సమాజ పౌరులు అందిస్తామో అంతకుమించి దేశాలకు ఉండడం. కాబట్టి వ్యక్తిత్వ వికాసంతో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది యోగా ద్వారా వస్తుంది. ఇది సైన్సు, ఇది అనేక రకాల శాస్త్ర పరిశోధనలో దిగుదల అంశాలు. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక యోగాంధ్ర పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమం మనం తీసుకున్న కార్యక్రమం ప్రపంచం అంతా ఫాలో అవుతాం. కాబట్టి ప్రపంచం మనం అనుగ్రహిస్తుంది. అందుకే మనం విశ్వగురువుగా మారాం. కాబట్టి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి యోగా అనేది ఒక ప్రామాణికం. ప్రపంచంలోని మానవాడంతా బాగుండాలని కోరుకుంటారు భారతీయులు. ఏ దేశం కూడా దోషం కావాలి, ఏ దేశం ప్రజలు కూడా నాశనం అవ్వాలి మనం కోరుకోవాలి. కాబట్టి ప్రపంచంలో మానవాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలంటే యోగా అనేది చాలా అవసరం. ఆ యోగా పద్ధతుల ద్వారా రాబోయే రోజుల్లో మానవాళి వాళ్ళ మనుగడ సాగాలి. వాళ్ళు ఏదైతే జీవితం ఉందో ఆ జీవితాన్ని ఆనందంగా గడపాలంటే యోగ తప్ప మనకు మార్గం లేదని కూడా మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశగా యోగాని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా ప్రపంచంలో అందరూ యోగా అభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి కావలపట్ల అధ్యక్షుడు మందాకిరణ్ నేతృత్వంలో ఈరోజు యోగా కళ మరి జరిగింది. దీనికి భరత్ కుమార్ గారు, అదేవిధంగా బ్రహ్మానంద గారు, ఇంకా పెద్దలందరూ కూడా హాజరవ్వడం సంతోషదాయకం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా యోగా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఒక నిష్ఠగా తీసుకొని శ్రద్ధగా తీసుకొని ఆచరణ తీసుకెళ్తాను కూడా నేను తెలియజేస్తాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.